హలో అండి. నేను మీ రామ. వెల్కమ్ బ్యాక్ టు వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ రవ్వ కేసరి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కానీ నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక పాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు గీని మెల్ట్ చేసుకుని తీసుకోండి. అలానే మొత్తం వేసుకోకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు గీని ఉంచుకునేయండి. అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు గీ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం కాజు బాదం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి ఇక్కడ మంచి కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు వీటిని నెయ్యి రాకుండా ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ఏ కప్పుతో నెయ్యి తీసుకున్నామో ఆ కప్పుతోటి సుజీ రవ్వనైతే తీసుకోండి. అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా, అది తీసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ నూక వేపినంతసేపు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ నూక వేగేటప్పటికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల పంచదారను తీసుకుని అలానే 4 కప్పులు వాటర్ని వేసుకోవాలండి. మనం తీసుకున్న 1 కప్పు సుజీ రవ్వకి 2 కప్పులు షుగర్ అయితే షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి నూక కూడా కొంచెం వేగుతుంది కదా, లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, అలా మీడియం ఫ్లేమ్లోనే నూకను వేపుకోవాలి. మరో పక్కన అయితే మనం తీసుకున్న షుగర్ని వాటర్ని అయితే షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు వాటర్ని బాగా బాయిల్ చేయాలండి. చూసారు కదా, బాయిలింగ్ వస్తున్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా తీసుకుని మంచిగా కలుపుకుని మరగబెట్టుకోవాలండి. ఇవి ఇలా మరుగుతున్నప్పుడు మనం నూకనైతే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నూక కూడా మంచిగా కలర్ వచ్చింది కదా, ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా నూకని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల కేసరి అన్నది కలర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం మరగబెట్టుకున్న వాటర్ని అయితే కొంచెం కొంచెంగా పోసుకోవాలండి. ఒక్కసారే పోసేసుకోకండి, పైకి వచ్చేస్తాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ని అయితే పోసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పోసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ షూట్ చేసేటప్పుడు నేను చూసుకోలేదండి, రివర్స్లో అయితే షూట్ రికార్డ్ అయ్యింది, ఏమనుకోకండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే నూకన్నది ఇలా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మరొకసారి అయితే కొలతలు చెప్తున్నాను చూడండి. 1 కప్పు గీకి 1 కప్పు నూక, 2 కప్స్ షుగరు, అలానే 4 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మంచి కలర్ కోసం అయితే ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇదైతే ఫుల్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలోకి బాగా కనిపించడానికి అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు ముందుగా మనం 1 స్పూను నెయ్యిని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గీని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉండొద్దు, ఈ మాత్రం లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ కట్టేసి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. మనకి కేసరి అన్నది ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకి చల్లారిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది, గట్టి పడడం గట్టా ఉండదండి. ఫస్ట్ టైం చేసిన నేను చెప్పినట్టు చేస్తే కేసరి అన్నది ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. చల్లారిన తర్వాత కూడా ఎంత టైం పట్టినా ఇలానే ఉంటుందండి, గట్టిగా అయితే అవ్వదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. అలానే ఈ కేసరిని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.